హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్లో టీచర్లకు, ఉద్యోగులకు, పెన్షన్లకు సంబంధించిన ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే పెన్షన్ సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. అధిక పెన్షన్ పొందడంపై ఈపీఎఫ్ఓ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ తీర్పును 8 వారాల్లో అమలు చేస్తామని పేర్కొంది. అదనపు పెన్షన్కి ఎవరెవరు అర్హులో దానిపై స్పష్టత ఇచ్చింది. 2014 సెప్టెంబర్ 1కి ముందు పదవీ విరమణ చేసిన వారి జీతంలో ఎక్కువ మొత్తాన్ని పెన్షన్ నిధికి జమ చేసి అధిక పెన్షన్ కోసం ఆప్షన్ పెట్టుకున్న వారికే ఇది వర్తిస్తుంది. 5,000 నుంచి 6,500 వేతన పరిమితిని మించి జీతంలో ఎక్కువ మొత్తాన్ని పీఎఫ్ నిధికి జమ చేసిన వారు ఇందుకు అర్హులు. ఈపీఎఫ్ పింఛన్ పథకాన్ని సవరించక ముందు జాయింట్ ఆప్షన్ ను కోరుకున్న వారు, అలా ఆప్షన్ పెట్టుకున్న ఈపీఎఫ్ సంస్థ తిరస్కరణ పొందిన వారు ఇప్పుడు దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయనుంది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ అయినా ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching this video.